హాయ్ నేను సతీష్. సెకండ్ ప్రోమో చూసాం కదా, చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫుల్ క్లారిటీ కూడా ఏంటంటే, నిన్న ఎపిసోడ్ లైవ్లో చూపించేటప్పుడు ఫైనల్ డెసిషన్ మాధురి ఎందుకు చెప్పింది, మాధురిని ఎందుకు అడిగాడంటే స్కిప్ చేసేసాడు. లైవ్లో అది చూపకుండా ప్రోమోల కోసం ఎపిసోడ్ కోసం అది ఉంచుతారు కదా, మెయిన్ ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయి అవి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. వాళ్ళిద్దరూ చాలాసేపు డిస్కషన్ చేసుకొని ఎవరు సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ సంచాలకులుగా డెసిషన్ చెప్పలేక, తానేమో బ్లూ టీం అంటే తానేమో రెడ్ టీం అని చెప్పేసి ఫైనల్ డెసిషన్ ఇద్దరు తేల్చుకోలేకపోయారు కనుక ఆ మాధురి చేతిలో పెట్టారు. ఇక్కడ కూడా తెలివైన నిర్ణయమే తీసుకుంది శ్రీజ. అట్లాగే ఎటు మాధురి అంతవరకు కళ్యాణ్ నువ్వు ఫేక్ చెప్పకూడదు, నువ్వు న్యాయం చెప్పాలి, నువ్వు ధర్మం చెప్పాలి, నువ్వు ఆవిడకి సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ ఎట్లా చెబుతావు, నిజాయితీగా చెప్పాలి, ఇట్లా ఆవిడ చెప్పడంతో భరణి టీం వైపు మాధురి ఉంది కనుక ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పలేదు. ఒక టీం పరంగా ఎవరి టీం వాళ్ళు విన్ అయ్యారు అని చెబుతూ ఉంటారో ఆ రకంగా ఒక స్టాండ్ అయితే తీసుకోవచ్చు, తప్పేలేదు అక్కడ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఫైనల్ డెసిషన్ మీ ఇద్దరు కలిపి ఒకరి పేరు చెప్పాలంటే భరణి బహుశా మాధురి పేరు చెప్పడంతో ఇక ఈవిడ కూడా సరే ఫస్ట్ అబ్జెక్షన్ చెప్పి ఉండొచ్చు, తర్వాత తెలివైన అమ్మాయి కదా, సో ఆవిడకే ఇచ్చేద్దాం, ఫైనల్ డెసిషన్ ఆవిడే చెప్పొచ్చు, పర్ఫెక్ట్గా రైట్గా జెన్యున్ పాయింట్ చెప్పుంటే ఆవిడకి మంచిదే, మనకి మంచిదే. లేదు ఒకవేళ ఆవిడ ఏమైనా అన్ఫేర్ డెసిషన్ తీసుకొని రాంగ్ డెసిషన్ చెప్పుంటే ఆడియన్స్ కోణంలో పక్క బిస్కెట్ అయిపోద్ది, ఖచ్చితంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మాధురికి అసలైన పరీక్ష ఆవిడ ఎట్లా చేసుకుంటుంది, ఈవిడ పర్ఫెక్ట్గా జెన్యున్గా ఫెయిర్గా చెప్పుద్దా, అంతవరకు ఎందుకంటే మా భరణి వైపు సపోర్ట్ చేసింది కనుక అదే మాదిరి ఇక్కడ కూడా ఫైనల్ రిజల్ట్ ఇస్తే ఆడియన్స్ దృష్టిలో ఏమవుతుందో చూద్దాం. సో మొత్తానికి పరీక్ష పెట్టి అసలైన గండం మాధురికి టాస్క్ పరంగా ఆవిడ ఫైనల్ డెసిషన్ చెప్పడం కోసం పెట్టారు కనుక ఆవిడ కూడా తెలివిగానే మంచి నిర్ణయమే చెప్పింది. ఎందుకంటే ఆ టాస్క్ చెప్పినప్పుడు బిగ్ బాస్ రూల్ కూడా ఏంటంటే 7 అంతస్తుల టవర్ అన్నారు, 7 కాకపోయినా 3, 2, 1 ఆ ఎండ బజర్ మోగేసరికి ఎవరి టవర్ ఎత్తుగా ఉంటుందో వాళ్ళే విన్నర్. సో దాని ప్రకారం చూసుకుంటే ఆ ప్రోమోలో ఫస్ట్ రౌండ్కి నేను చెబుతున్నది భరణేవేమో పక్కన ఉన్నాయి, అట్లీస్ట్ ఒకదానిపై ఒకటి ఉన్నా బాగున్నా, అవి కూడా లేవు. ఎత్తుగా ఉన్న టవర్ అనేటప్పుడు ఈవిడిదే కనిపిస్తూ ఉంది కదా, ఒక 6 వరకు ఉన్నాయి. లాస్ట్లో కూడా భరణి కాలుతో తన్నిన తర్వాత 7ది పడింది, ఒక 6 అయితే ఉన్నాయి. ఆ బాక్స్లో ఉన్న తక్కువైనా సరే ఎత్తైన టవర్ అన్నారు కనుక ఫైనల్ అదే డెసిషన్ అయితే తీసుకున్నది, అది రైట్ డెసిషన్ అనిపించింది. అందువల్లనే బిగ్ బాస్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ అయితే సిరీజా గెలిచింది. ఇక రెండో రౌండ్కి వచ్చేసరికి ఎమ్మాన్యుయల్కు అప్పటికే ఇంకంతా జ్యూస్ అంతా పిండేశారు, మా వల్ల కావట్లేదు, ఎప్పటికే మన ఇదేందన్న 5 నెలల సీజన్ లాగా ఉంది, పెట్రోల్ అయిపోయింది అన్నట్టుగా ఈ టాస్క్లో కూడా పెట్రోల్ అయిపోవడంతో రామురాధుడు వచ్చాడు. రామురాధుడు వీళ్ళందరూ ఆడిన తర్వాత ఈ రెండో రౌండ్లోనే ఆయన భరణిని కూడా నెక్స్ట్ రౌండ్, మూడో రౌండ్ ఇవన్నీ కలిపి ఆడిన తర్వాత రామురాధుడు కూడా శ్రీజాన్ని గట్టిగా పట్టేసి వాళ్ళు దోసుకోవడం, డీమాన్ ఆ పూల్లోంచి వచ్చి మళ్ళీ పెట్టేయడం, ఇట్లా జరిగినాయి. ఇక ప్రోమో ప్రకారం కూడా చూస్తే ఆయనకి ఎక్కడ దెబ్బ తగిలి ఉంటుందని మాకు ఒక అర్థమైతే ఉంది. భరణికి సంబంధించి 51 సెకండ్ల దగ్గర ప్రోమోలో చూస్తే 51 సెకండ్ల దగ్గర డీమాన్ వెళ్ళి ఇలా పట్టినప్పుడు ఈ హ్యాండ్ ఆయనకి ఇక్కడ రిబ్స్ దగ్గర తగిలినట్టు ఉంది. మనకు ప్రోమోలో చూస్తే అట్లా అనిపిస్తుంది. అక్కడ నుంచి అలా లాక్కుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోయారు, కానీ పడిపోయిన ప్రోమో ప్రకారం చూస్తే డీమాన్ ఇట్లా వెనక నుంచి పడ్డాడు, ఆయనకేమయ్యి ఉంటుందో అనిపించింది. భరణి ఇట్లా నేరుగా పడిపోయాడు కదా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే డీమాను యంగ్ 20+, ఆయన భరణి గారేమో 40+ కదా. సో కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది ఆయనకి హెల్త్ పరంగా చూసుకుంటే. అయినా ఫిజికల్గా వాస్తవానికి ఇద్దరు కూడా ఆ రోజు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా నాగార్జున గారు స్టేజ్ మీద పుషప్స్ అవి తీయమంటే చెరు 60 తీశారు కదా చక్కగా. అంటే ఎవరికైనా పోటీ ఇస్తాడు, గట్టిగా పోటీ ఇస్తాడు, అప్పుడే ప్రూవ్ చేసుకుంటే ఫిజికల్ టాస్క్లు ఇద్దరు తగ్గట్లే 100%. 20+, 40+ అని పక్కన పెడితే ఇద్దరు 100% పెడుతున్నారు, 100 ఇచ్చి వెళ్ళిపోతున్నారు, తగ్గట్ల కనీసం కాంప్రమైజ్ కావట్లా. సో ఇట్లాంటి నేపథ్యంలో దెబ్బ అయితే భరణి గారికి తగలడం వల్ల రిబ్స్లో ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందేమని టెన్షన్ పడ్డారంట. డాక్టర్ గారు రావడం మెయిన్ గేట్ నుంచి, ఎందుకంటే అక్కడ అప్పటికే అంబులెన్స్ పెట్టి దాని ద్వారా తీసుకెళ్లారు. సో ప్రస్తుతానికి అయితే హౌస్లో ఉన్నారు. ఆయనకి ఇప్పటికీ ఆడాలని ఉంది. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ ఫైనల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత భరణి గారికి పర్వాలేదు, కానీ మళ్ళీ ఏమైనా రిపీట్ అయితే కొద్దిగా ఏమైనా ప్రాబ్లం అయితే రిస్క్ అవుతుంది అని చెప్పారంట. సో ఆయనకి మాత్రం ఆడాలని ఉంది, ప్రస్తుతానికి హౌస్లో ఉన్నారు, ఆడతాను కంటిన్యూ చేస్తానని ఉంది. కాకపోతే బిగ్ బాస్ టీమే ఆలోచనలో పడింది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఆయన ఉంటారా వెళ్తారా అనేది నాకున్న అప్డేట్ ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ఆయన గతంలో ఏంటి భుజం నొప్పితో ఇలా పట్టుకొని ఇసుక టాస్కప్పుడు ఇలా పట్టుకొని అలా బిలబెల్లి ఆడిపోయాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు భుజం నొప్పితో. దానికి తోడు ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లు అంటే ఆ నేచర్ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఆ నేచర్ ఆగదు, అవి మనం ఆడాల్సిందే, ఇచ్చిపడేయాల్సిందే, 100% ఇవ్వాల్సిందని ఖచ్చితంగా బరిలో దిగుతాడు. దిగే నేచరే ఉంటుంది తప్ప బ్లడ్ కూడా ఊరుకోదు. ఆ స్పోర్ట్స్ పర్సన్ ఆడతాడు. మళ్ళీ అలాంటప్పుడు పొరపాటున ఇప్పుడు పుండు మీద పుండు, దెబ్బ మీద దెబ్బ, చిన్నది ఏమన్నా తగిలితే ఇబ్బంది కదా, తలకాయ నొప్పి కదా. ఇప్పుడు మొన్న ఇమ్మాన్యుయల్ ఒక మాట అంటాడు,
నేను రోజంతా కామెడీ చేసిన, రోజంతా ఎంటర్టైన్మెంట్ చేసిన, రోజంతా మాట్లాడుతున్నా, అది హైలైట్ అవ్వదు. ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సుమన్ శెట్టి లాంటోడు ఎప్పుడో ఒక మాట అంటే, ఆహా! సుమన్ గారు ఇరగదీశారు. సుమన్ శెట్టి ఎప్పుడో ఒక జోకేస్తా, సుమన్ జోకేసాడు, సుమన్ నవ్వాడు, సుమన్ ఏదో చేసాడు అన్నట్టు ఒక్కసారి ఎప్పుడో చేస్తే, రోజుకో, వారానికో ఒకసారి చేస్తే అది హైలైట్ అయ్యిద్ది. అలాంటి రోజంతా చేసినా హైలైట్ అవ్వదన్న మాదిరిగా అదే ఫార్ములా, అదే సూత్రం ఇక్కడ భరణి విషయంలో కూడా వర్తిస్తది. ఇప్పుడు సుమన్ శెట్టి లాంటి వాడు ఆడకపోయినా పెద్దగా ఎవరికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. భరణి లాంటి అబ్బా! ఈయన బాగా ఆడతాడు కదా! ఆడగలిగి ఆడలేకపోతున్నాడు కదా! ఇట్లా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆయన కూడా కుదురుగా కూర్చోలేడు. ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్‌లు వచ్చినప్పుడు వెనక ముందు చూడకుండా దిగిపోతాడు, ఆడేస్తాడు. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితదేమో అని ప్రస్తుతానికైతే ఆయన ఆడాలని ఉన్నా సరే డాక్టర్స్ డెసిషను, హెల్త్ రిపోర్ట్, ఫ్యూచర్‌లో మళ్ళీ సమస్యలు ఏమైనా వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డెసిషన్ కోసం డిస్కషన్ అయితే జరుగుతా ఉన్నాయి. మరి ఆయన కూడా ఇద్దరికీ అవకాశం ఇచ్చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనం జనరల్‌గా చెబుతాం, ప్రాణం పెట్టి ఆడారని. కళ్ళ ముందు చూపించారు. నిజంగా ప్రాణం పెట్టి ఆడారు. డీమోన్ గావచ్చు, గౌరవ్ గావచ్చు, భరణి గావచ్చు, అట్లా ఈ టాస్క్ ఆడిన వాళ్ళు ఎవ్వరు తగ్గలే. సో, ఇంత బాగా ఆడిన తర్వాత ఆడియన్స్‌కి నచ్చుతది. మళ్ళీ ఓట్లు పెట్టి మళ్ళీ ఒకరికే ఛాన్స్ ఇస్తాం అట్లా గాకుండా, ఇటు ఆయేషా వెళ్ళిపోయింది గదా! ఆ రకంగా చూసినా సరే ఆ హెల్త్ ఇష్యూస్‌తో ఆవిడ బయటికొచ్చేసింది గదా! సో, ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. ఇక తర్వాత ఇంకొక అప్డేట్స్ ఏంటంటే గౌరవ్. గౌరవ్ వర్సెస్ దివ్య గొడవ జరిగిద్దంట టీ గురించి. ఆయన టీ పెట్టమంటే ఆవిడ పెట్టనని చెప్పడం. ఎందుకంటే మొన్న భరణి విషయంలో కూడా మార్చుకోవాల్సిన చెప్పు అనేటప్పుడు గౌరవ్ చెప్పాడు కదా! ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించిందంటే గౌరవ్‌తో ఈవిడొచ్చి గొడవ పడింది దివ్య. నీ డబ్బా కొట్టుకునే దానికి నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎట్లా చెబుతావు? ఆ టీమ్‌లో నేను కూడా ఉన్నాను. సో, అంటూ మాట్లాడింది కదా! ఆవిడుంటే ఏముంది అక్కడ చెప్పాల్సింది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి? శ్రీజ, దమ్ము శ్రీజ వర్సెస్ భరణిలో వాళ్ళు హౌస్‌లో కంటెండర్‌గా రావాలంటే వాళ్ళలో ఉండే మార్పులు ఏమైనా చేసుకోవాల్సినవి ఉంటే అవి చెప్పండి అనేటప్పుడు ఆ టాస్క్‌లో భాగంగా గౌరవ్ అతడికి కనిపించింది అతను చెప్పాడు. దానికి దివ్య వచ్చి నేను కూడా ఆ టీమ్‌లో మీ టీమ్ గురించి చెప్పమనలే అక్కడ బిగ్ బాస్. భరణి, శ్రీజాలో మార్చుకోవాల్సినవి మీరు గమనించినవి, వాటి వల్ల మైనస్ అవుతుందని చెప్పమంటే చెబితే దివ్య వచ్చి అనవసరంగా అక్కడ సీన్ క్రియేట్ చేసి హడావిడి చేసింది. అదే ఇక్కడ క్యారీ చేసినట్టుంది. ఈరోజు గొడవ అయ్యిద్దంట. ఆ టీ కోసం పెట్టమంటే నన్ను పెట్టనని చెప్పేసి ఆవిడ. ఇంకొక గొడవ ఏంటంటే రీతు చౌదరి వర్సెస్ డీమన్. వీళ్ళ గొడవలు రోజు ఉండేదే. మళ్ళీ మళ్ళీ రచ్చబండ కొనసాగుతూ ఉంటుంది. అప్పుడే అరుచుకుంటారు, అప్పుడే మళ్ళీ అలుగుతారు. అది చిరాకుగా ఉంటది. ఎక్కువగా అయిపోతే కష్టం. ఇప్పుడు ట్రాక్ అంతా పోయి రోజు గొడవలు పడుతుంటే అంత ఇబ్బందిగా ఉంటది. ఈవేళ నెక్స్ట్ వీక్ నామినేషన్ కూడా చేసి పడేయొచ్చు. హౌస్‌మేట్స్ అందరికి ఖచ్చితమైన కారణం అయితారు. మీ ఇద్దరి వల్ల హౌస్ హార్మోని మొత్తం పాడైపోతుంది. ఊ అంటే అరుపులు, ఆ అంటే అరుపులు, ఏడుపులు. ఆమోలు కూర్చొని అరవడం, ఏడవడం, మేమందరం వచ్చి అరే సర్దుకోండి అని చెప్పడం, మెచ్యూరిటీ అని చెప్పడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ చెప్పడం. ఎందుకంటే ప్రతి పూట అవుతూనే ఉన్నాయి. గొడవలు అయితేనే అరుస్తూ ఉన్నారు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రోజు రొటీన్ టాపిక్ అయిపోయింది కనుక వీళ్ళు ఎప్పటికైనా ఆపేసి ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో వెళ్ళిపోతే గొడవలు ఆపేస్తారు. ట్రాక్ అయితే ఆపమని చెప్పేసారు. వాళ్ళు క్లారిటీ ఇచ్చేసారు. గొడవలు ఆపుకుంటే బెటర్. లేదంటే ఇద్దరు టార్గెట్ అయిపోతారు హౌస్‌మేట్స్‌కి. నో డౌట్. హౌస్ హార్మోని పాడైతుందని నామినేషన్ చేస్తే ఇప్పటికంటే ఈ వారానికి గౌరవ్ అండ్ ఇంకొక ఆమె మాధురి బాటంలో ఉన్నారు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సొస్తే ఈ రీతు అండ్ డీమన్ కూడా ఔట్ అయిపోయే పరిస్థితి. అట్లా తెచ్చుకుంటున్నారు వాళ్ళు. కొరువుతో గోక్కోవడం అంటే ఇదే. ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా ఏంటంటే సుమన్ శెట్టి మనసులో ఏమనుకుంటాడు, బయటికి ఏమనుకుంటే ఇమ్మాన్యుయల్ చెబుతూ ఉంటాడు. సుమన్ అంట గౌరవ్ తెలివైనాడు, హార్డ్ వర్క్ అన్నీ చేసేస్తాడని చెబితే సుమన్ దానికేమో సుమన్ అట్లా చెబితే సుమన్ అన్న మనసుకి బయటికి ఇట్లా చెప్పాడు కానీ మనసులో ఏమనుకుంటాడో తెలుసా అని చెప్పేసి ఇమాన్యుయల్ డబ్బింగ్ చెప్తాడు. అరే వాకీ టాకీ వాడడం కూడా తెలియదు, కండలు కాదురా బుర్ర పెంచరా, నిన్ను నేను కెప్టెన్ చేస్తే నన్ను కూడా తిట్టించో, డిష్ వాష్ కోసం ఇది పేరంటానికి వెళ్ళాడు అందరిని మేకప్ వేసుకొని తీసుకెళ్తావేంటి ఎట్లా. అట్లాగే సంజన విషయంలో కూల్గా ఉంటారు, మాటే రాదు, అందరితో కలిసిపోతారంటే ఇమాన్యుయల్ దానికి రివర్స్లో ఎందుకు మేడం మీరు 15 వారాలు మీకే నామినేట్ చేస్తా, మిమ్మల్నే పొడిస్తా, తొక్కలో కెప్టెన్ అంటారంటే ఇమాన్యుయల్ ఇక్కడ చాలా తెలివిగా తన మనసులో మాటలు కూడా సెటైరికల్గా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నిన్న అన్నాడు ఈ సుమన్ శెట్టి ఏముంది ప్రతిసారి సంజననే కదా నామినేట్ చేసేది, ఇప్పటికి ప్రతి వారం అతను టార్గెట్ ఆవిడే కదా, ఇక్కడ 15 వారాలు ఆవిడనే చేస్తాడని పరోక్షంగా హింట్ అయితే ఇచ్చాడు. ఇంక మంచి పాయింటే పట్టాడు, బయట పెట్టాడు ఈ ఫన్ మోడ్లో. నిజమే కదా, ఒక 2వ వారం 5వ వారం తప్ప ప్రతి వారం సంజననే చేస్తా ఉన్నాడు. అట్లాగే మాధురి గురించి చెప్పమంటే మాటే రాదు, చిన్నపిల్లలా మాట్లాడుతుందంటే ఇమాన్యుయల్ రేషన్ మేనేజర్ కావాలంటే అడగాలి, లాక్కోకూడదు, ఇది కదా నీ ఇన్నర్ ఫీలింగ్, నోరేసుకుని పడిపోద్దనే కదా నీ ఇన్నర్ ఫీలింగ్, బట్ బయటకి ఎట్లా చెబుతున్నామని ఇట్లా అందరి గురించి ఫన్నీగా కామెడీగా చెప్పుకున్నారు. అట్టగే సరదాగా కామెడీ కబడ్డీ అంటే కబడ్డీ అని కోత కాకుండా ఊరికే టైం పాస్ కోసం వీళ్ళందరూ. సుమన్ వచ్చి కోత ఏంటంటే నువ్వు అంటే ముద్దు పెడతా, ఆవిడ మాధురి వచ్చి నన్ను పట్టుకుంటే మీకు పెళ్ళి అవ్వదు, ఇట్లా రకరకాలుగా ఫన్నీగా కామెడీగా ఆడుతున్నారు. సో ఇవి ఇవాళ చూడబోతున్న అప్డేట్స్. అట్లాగే
భరణికి సంబంధించి టాస్క్కి సంబంధించి ఏం జరిగింది చెప్పే కదా. మరి మీకేమనిపించింది? ఇద్దరికీ అవకాశం ఇచ్చేస్తే ఫెయిర్ అనిపిస్తుందా? ఆ ఎఫర్ట్స్ చూసైనా సరే ఎంతోమందికి ఛాన్స్ ఇస్తారు కదా, మళ్ళీ రీఎంట్రీలు అవి ఇవి అని చెప్పేసి. సో ఇస్తే బెటరా కాదా అనేది ఒక మెసేజ్ అయితే పెట్టండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయను లైక్ కూడా చేయండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వారం ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతుంది. అది ఏంటనేది న్యూస్ బాల్ ఛానల్లో కాసేపట్లో వీడియో అనలైజ్ చేస్తే అది కూడా మిస్ కాకండి.